ఫైనల్ గా మేము పెంచుకుంటున్న బర్రె అయితే ఈనేసింది, అది కూడా ఒక అడవిలో. దీని ఇంటికి తోలుకు వెళ్ళడం టాస్క్, ఇది అడవి మొత్తం అడవి. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. కాసికైనా కష్టాలు తప్పలే అంటే ఇలానే ఉంటది. మేము 3-4 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం మీ బర్రె ఎప్పుడు ఇంతది చివరికి ఈనేసింది. కానీ అది కూడా ఒక అడవిలో. ఇక్కడ నుంచి మా విలేజ్ కి దాదాపుగా 10 కిలోమీటర్లు ఉంటది. దాన్ని తీసుకెళ్లాలంటే పెద్ద టాస్కే. గుండు పాలు పిండుకొని తాగినప్పుడు నేను కరెక్ట్ టైంకి వెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి అది మాయ అయితే తింటుంది. అది తింటే బరే పాలు ఇయ్యదన్నమాట. నా ఫ్రెండ్ గాని పుట్టింది అయితే అబ్బాయి ఎంత క్యూట్ గా ఉందో చూడడానికి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని కార్తీక దీపం సీరియల్ పెట్టుకొని చూసుకుంటూ ఉండేవాడిని. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. డ్రెస్సులు వేసుకుంటాను. ఇక ఫైనల్ గా ఇంటికైతే తోలుకొచ్చేసా. ఇంటికి వచ్చిన మన వేడి నీళ్ళతో అయితే స్నానం చేపియాలి దీనికి. ఆ తర్వాత బర్రె చుట్టూ ఇలా బూర్తితో అయితే రూస్తారు. ఎందుకు రూస్తారో నాకు కూడా తెలియదు. కొమ్ములకు బాడీకి మొత్తం ఆందం అయితే రూస్తారు. ఇంకా ఆ తర్వాత దిష్టి తాగకుండా ఇలా అయితే కడతారు మెడకు. ఈ చిన్న దూడకు మనం ఒక పేరు అయితే పెడదాము. ఆ పేరేంటో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓ మంచి పేరు చూసి పెడదాం. ఇక నైస్ గా జున్ను పాలు విండేసి నెక్స్ట్ వీడియోలో జున్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి. లవ్ యూ, బాయ్.